ఎండ తాపానికి అలసిపోయిన ఆ గాలి మేఘాలకు కబురు పంపింది. సమయం వచ్చింది మిత్రమా, భూతల్లిని ముద్దాడమని. సందేశం అందిన వెంటనే అరసెగను కూడా ఆలోచించకుండా జలపాతంలా కురిసింది వర్షం. తొలి చినుకు తాకిన వెంటనే భూతల్లి బహుమతిగా మల్లెపువ్వు కంటే మత్తెక్కించే సువాసనను వెదజల్లింది. అంతలో ఇంద్రధనస్సు మేఘానికి భూమికి వారధిగా నిలిచింది. కాసేపు వాటితో ముచ్చటించి దాన్ని చూస్తూ సంబరపడిపోతున్న మనుషులకు కనువింపు చేసి తన ప్రయాణాన్ని సాగించింది. సమస్త జీవరాశులకు పండుగ వాతావరణం నెలకొంది. కొనలు కుంటలు నిండి భూమికి తోరణాలయ్యాయి. పక్షులు జానపద పాటలు పాడాయి. నెమళ్ళు గిరిజన నృత్యాలు చేశాయి. ఏ దిక్కును చూసినా భూమిపైన ఆనందమయమే. మాట ఆలకించి వెంటనే వర్షం కురిపించిన మేఘానికి ఆ గాలి కృతజ్ఞతను తెలియజేసింది.